గుడ్ మార్నింగ్ మేడం. ఓ నువ్వా? గుడ్ మార్నింగ్. ఆఫీస్కేగా రండి, డ్రాప్ చేస్తా. వద్దులే బాబు, నేను బస్సులో వెళ్తా, అదే బెటర్. నువ్వు వెళ్ళు. అదేంది, నేను ఫ్రీగానే డ్రాప్ చేస్తా అన్నా కదా. నువ్వు ఫ్రీగానే డ్రాప్ చేస్తావు బాబు, కానీ ఆఫీస్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఆపేస్తావు, అదేగా ప్రాబ్లం. ఓ సారీ, పర్లేదు రండి. ఆఫీస్ లిఫ్ట్ దాకా లిఫ్ట్ ఇస్తా. థ్యాంక్ యూ. హోమానంద్, ఆ. మీరెక్కడ ఉండేది? నేను అమీర్పేట్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నా. ఓ అదేంటి, మీకెవరు లేరా? చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. 4 years బ్యాక్ డాడీ కూడా ఎక్స్పైర్ అయ్యిండు. ఓ సారీ. అందుకే ఇల్లు ఖాళీ చేసి హాస్టల్లో ఉంటున్నా. నా ఒక్కడి కోసం అంత పెద్ద ఇల్లు అవసరం లేదు కదా. అలా అని సొంత ఇంటిని వదిలేస్తారా? మీరు చెప్పినట్టు సొంత ఇల్లు అయితే నేను వదిలేవాడిని కాదు. ఓహో. ఆ. ఏంట్రా ఇది? అమ్మాయిలకు 1/2 కిలోమీటర్ దూరం ఉండే మన హోమానంద్ గారు ఈ రోజు ఫస్ట్ టైం ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ విషయం ఏందో వాడిని అడిగి చూద్దాం. పదండ్రా. పద. ఒరే, ఒక్క రోజులో మన బాస్ ని స్కీమ్ లో దింపావంటే నువ్వు మామూలోడి కాదు మామా. చీ, అట్లాంటిది ఏం లేదు. ఆఫీస్కి వస్తుంటే ఆటో కోసం దారిలో వెయిట్ చేస్తుంది, అందుకే లిఫ్ట్ ఇచ్చిన. అబ్బా ఒరే, ఈడు కూడా జబర్దస్త్ చూస్తున్నాడా? ఎరా ఫ్రీగానా? అవును. అవునా అవునా అవునా? ఫ్రీ అట. ఒరేయ్, ఈ పేర్లు అనుకునే వాడు ఫ్రీగా డ్రాప్ చేశాడట. థ్యాంక్ యూ హోమానంద్. ఎల్లుండి నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. షూర్ షూర్. ఒక్క నిమిషం, ఆ. మా ఇంట్లోకి రండి, కాఫీ తాగి వెళ్ళొచ్చు. ఏడితను? ఆలస్యం ఎందుకు, జల్ది రండి. మా డాడీ. నమస్తే. నమస్తే. మా తమ్ముడు. హాయ్. మా మమ్మీ. నమస్తే అండి. నమస్తే. ఇతను హోమానంద్, నా కొలీగ్. కూర్చో బాబు. మీరు మాట్లాడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. వెళ్ళు వెళ్ళు. టిఫిన్ టైంలో కాఫీలు ఎందుకు లేండి? హా? అయితే టిఫినే తీసుకొస్తా. గట్లని కాఫీ తాగనం కాదు. టిఫిన్ తర్వాతే కాఫీ. అయ్యో, మీకు ఎందుకంటే నేనున్నా కదా. మొత్తం తింటున్నాడు. టిఫిన్ చాలా బాగుంది ఆంటీ. టిఫిన్ ఇంత బాగా చేసిరంటే ఇంకా భోజనం ఏ రేంజ్లో ఉంటుందో. రేపు హాలిడేనే కదా, మధ్యాహ్నం భోజనానికి వచ్చేయండి. అబ్బబ్బే వద్దాంటీ, మధ్యాహ్నం ఎండ ఎక్కువ ఉంటుంది, పొద్దుగాలనే వస్తా. ఓకే. అంటే టిఫిన్ కూడా ఇక్కడే అన్నమాట. బుడ్డోడు ఫీల్ అవుతున్నట్టున్నాడు. రాత్రి భోజనం కూడా చేద్దాంలే. పోయేస్తా అంకుల్, పోయేస్తా ఆంటీ. నమస్తే. నమస్తే. హోమానంద్ మిస్డ్ కాలా? నిన్ననే చెప్పినా కదా, మీరు అంతగా ఫోన్ చేసి యాద్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటికే భోజనానికి వస్తున్నా. ఓకే.